హాయ్ గైస్, వెల్కమ్ టు వేదిక్ ఫర్ సిఎస్ ఎంఎస్సిఎస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సిఏ ఫైనల్కి రిలేటెడ్గా 100 డేస్ స్ట్రాటజీని మనం డిస్కస్ చేసుకుందాము. ఈ 100 డేస్ స్ట్రాటజీ మన దగ్గర జరిగే రివిజన్ ఎగ్జామ్స్లో ఫాలో అవ్వడం జరుగుతుంది. సో మన దగ్గర జరిగే రివిజన్ ఎగ్జామ్స్ అండ్ టెస్ట్ సిరీస్ ఈ స్ట్రాటజీ ప్రకారం జరుగుతాయి. ఈసారి సిఏ ఫైనల్ రిలేటెడ్ మే 2025లో జరిగే ఎగ్జామ్స్కి మేము ఈ స్ట్రాటజీని యూజ్ చేయబోతున్నాము. సో ఎవరైనా రివిజన్ ఎగ్జామ్స్కి జాయిన్ అవ్వాలనుకున్న వారు ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కానీ ఆర్ఎల్స్ ఎస్ఆర్ నగర్లో ఆఫీస్ ఉంది, ఆపోజిట్ హిమాలయ బుక్ వరల్డ్. అక్కడికి వచ్చి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. పాస్ట్ రిజల్ట్స్ కూడా, పాస్ట్ బ్యాచ్ కూడా మంచి రిజల్ట్స్ అవుట్ చేసాము. వీ హ్యావ్ లైక్ 8 అవుట్ ఆఫ్ 17 మెంబర్స్ మన దగ్గర పాస్ అయ్యారు. అండ్ ఒక పర్సన్ వచ్చేసి చార్టెడ్ అకౌంటెన్సీ ఎగ్జామ్ని క్లియర్ చేసి న్యూ చార్టెడ్ అకౌంట్గా బయటకు వెళ్ళాడు. సో దిస్ ఈస్ ఇంట్రో అబౌట్ అవర్ సెల్ఫ్. అండ్ స్ట్రాటజీ వచ్చేసి ఇది మన దగ్గర కాదు, ఎవరికైనా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాము. ఈ స్ట్రాటజీలో మేము కంటెంట్ ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, ఈ స్ట్రాటజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బుక్స్ ఏం ఫాలో అవ్వాలంటే, బుక్స్ పర్ఫెక్ట్గా పర్టికులర్గా మనం స్టడీ మెటీరియల్ ఏదైతే ఐసీఐ రిలీజ్ చేసిందో ఆ రిలీజ్ చేసిన ఐసీఐ మెటీరియల్కి కన్ఫైన్ అవుతూ అవి మాత్రమే చేస్తూ అండ్ పాస్ట్ పేపర్స్ని ప్రాక్టీస్ చేసేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. బుక్స్ అండ్ కంటెంట్కి రిలేటెడ్గా అండ్ మార్కెట్లో దొరికే మీకు కంఫర్ట్గా ఉండే బుక్స్ అయినా మీరు వాడుకోవచ్చు, దాంట్లో నో ప్రాబ్లం. అండ్ స్ట్రాటజీ వచ్చేసరికి మనకు Jan 1 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆడిట్ లాంటి సబ్జెక్ట్ని మనము సింగిల్ అటెంప్ట్లో చదవలేము, అంటే అట్లీస్ట్ వచ్చి డైలీ చదవలేము. సో దానికోసం మనము ఏంలా ప్లాన్ చేయొచ్చు అంటే, లైక్ ఎఫ్ఆర్ని తీసుకొని ఎఫ్ఆర్ టైంలో కొద్ది సిలబస్ అండ్ ఏఎఫ్ఎం టైంలో కొద్ది సిలబస్ని బైఫర్కేట్ చేసుకొని ఆడిట్ మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ అయ్యేటట్టు ఎఫ్ఆర్ ప్లస్ ఏఎఫ్ఎం కంప్లీట్ చేస్తూనే ఆడిట్ కూడా కంప్లీట్ చేసుకోండి. సో దట్ Jan 20th రోజు ఒక ఎఫ్ఆర్ ఎగ్జామ్ రాస్తారు, 5th రోజు లైక్ ఏఎఫ్ఎం ఎగ్జామ్ రాస్తారు, తర్వాత ఒక 4 days గ్యాప్ ఇచ్చి 9th రోజు అనేది మీరు ఈ ఆడిట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో దానికి రిలేటెడ్గా మేము గ్రౌండ్ వర్క్ చేసాము. అండ్ డేస్ని ఎలా డివైడ్ చేయడము, టెక్నికల్గా డివైడ్ చేయడము అనేది అన్ని కూడా మేము ప్లాన్ చేసాము. సో ఈ స్కెడ్యూల్ ఏది అలాగా ఊరగా వేసింది కాదు. సో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ మీకు ముందు ఇక్కడ ఉంచుతాను. ఈ పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఉంచుతాను, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద క్రక్స్ ఆఫ్ దట్ పర్టికులర్ వర్కింగ్స్. సో ఇక్కడ 100 డేస్ స్ట్రాటజీలో మనం చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, డేట్స్ అనేది ఎలాగో ఫాలో అవుతాం, బట్ ఇన్ బిట్వీన్ ద డేట్స్ మనం ఏం చేయాలంటే, పర్టికులర్గా రిలేటెడ్ టు ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ మనం ఏం చేయాలంటే, ఎవ్రీ చాప్టర్స్లో ఇఫ్ దట్ ఈస్ అ బిగ్ చాప్టర్, మనం ఒక 10 to 15 ఆర్ అరౌండ్ 15 to 20 క్వశ్చన్స్, మరీ పెద్దది అవుతాయి, 15 to 20 క్వశ్చన్స్ ఎలాగా సపరేట్ చేసి పెట్టుకోవాలి అంటే, పర్టికులర్ కాన్సెప్ట్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ వైజ్ క్వశ్చన్స్లో కొన్ని ట్రికీ క్వశ్చన్స్ మనకు కనిపిస్తే ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మనం మార్క్ చేసుకొని పెట్టుకోవాలి ఫర్ సెకండ్ రివిజన్. అండ్ ఫస్ట్ రివిజన్ చేసేటప్పుడే హోప్ఫుల్లీ లైక్ ఆల్ ఆథర్ బుక్స్ ఇప్పుడు మనకి చాలా వరకు నోట్స్ టైప్ బుక్స్ దొరుకుతున్నాయి సిఏ ఫైనల్కి. సో మీరు నోట్ మేకింగ్ చేసుకోవడానికి, దానికి టైం వేస్ట్ చేయడానికి అంత అవసరం లేదు, బయట దొరుకుతున్న రిసోర్స్ చాలా ఉన్నాయి. సో సిఏ ఫైనల్కి నోట్స్ అనేది దొరుకుతుంది కాబట్టి ఎలాగో మీరు క్వశ్చన్స్ మీద ఎక్కువ ఏ క్వశ్చన్స్ సెకండ్ రివిజన్కి నేను ఇంకా ఒకసారి రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి అని మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. సో ఇది ఫస్ట్ రివిజన్ చేసేటప్పుడు మనం ఆ రివిజన్తో పాటు చేయాల్సిన ఒక హోంవర్క్. సో అలాగా మనం క్వశ్చన్స్ పిక్ చేసుకొని, ఎలాగో నోట్స్ ఉంది, ఒకసారి నోట్స్ చదువుకుంటాం, తర్వాత ప్రాబ్లమ్స్కి వెళ్తాం, మళ్ళీ ప్రాబ్లం చేసేటప్పుడు ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ రిలేటెడ్ కంటెంట్ ఒకసారి రివైజ్ చేసుకోవడం, ప్రాబ్లమ్ చేయడం. 2-3 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకటే ప్రాబ్లం ఉండదు కదా. సో 2-3 ప్రాబ్లమ్స్ చేయడం, అలాగా కంటెంట్ ఒక 2 times రివైజ్ అయిపోతుంది, ప్రాబ్లమ్ ఒకసారి అయిపోతుంది. అలాగే మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనం బ్లాక్ చేసుకొని పెట్టుకుంటాం. సో ఇది ఫస్ట్ రివిజన్. అండ్ ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం ఒక 2-3 days అనేది బఫర్ పీరియడ్ ఇచ్చాం. ఈ 3 days బఫర్ పీరియడ్ ఇక్కడ సరే బఫర్ పీరియడ్ ఉంది కదా, పోస్ట్పోన్ చేసుకుందాం అందుకు కాదు. ఈ ఎగ్జామ్స్లో ఏవైతే మనం రాస్తామో, ఈ ఎగ్జామ్స్ రాసినప్పుడు మనకు ఒక కంటెంట్ మనం అనుకుంటాము, అది ప్రిపేర్ అవుతాం, బట్ ఎగ్జామ్లో అది పర్ఫామ్ చేయలేకపోవచ్చు. దానికి సంబంధించిన డేస్లో రివైజ్ చేసుకుంటూ ఈ పర్టికులర్ డేట్స్లో మనం దాని మీద స్ట్రాంగ్ హోల్డ్ అనేది తెచ్చుకోవాలి. సో ఈ పర్టికులర్ బఫర్ జోన్ ఏంటంటే, హెల్త్ ప్రాబ్లమ్స్ లేదంటే వేరే ప్రాబ్లమ్స్ వల్ల డిలే చేస్తే ఓకే, లేజినెస్ వల్లనో మనకు కమిట్మెంట్ లేక హార్డ్ వర్క్ చేయకుండా డిలే చేస్తే ఇట్స్ నాట్ ఓకే ఫర్ దట్ బోత్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి. సో 4 నెలల టైం ఉంది, 4 months 120 days. దాంట్లో ఒక 20 days మనకు ఇద్దరు అక్కడిక్కడ వెళ్ళినా కూడా ఒక 100 days అనేది ప్రాపర్గా ప్లాన్ చేసి మేము ఈ పర్టికులర్ స్ట్రాటజీ అనేది ప్రిపేర్ చేసాం. అండ్ అలాగే మనము గ్రూప్ 2కి ఎంటర్ అవుతాము. గ్రూప్ 2లో కూడా సేమ్ 12 days అండ్ ఐడిటీ కూడా 12 days కంప్లీట్ చేసుకొని విల్ కంప్లీట్ ద ఫస్ట్ రివిజన్ ఫర్ ఎంటైర్ బోత్ గ్రూప్స్. ఇక్కడ ఐబీఎస్ పేపర్ గురించి ఎవరు కూడా ఎక్కువ హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఈ 5 సబ్జెక్ట్స్లో కనుక మీకు హోల్డ్ అనేది స్ట్రాంగ్ ఉంటే ఖచ్చితంగా ఐబీఎస్ పేపర్ అనేది ట్యాకిల్ చేయడం పెద్ద విషయం కాదు. సో ఐబీఎస్ పేపర్ని వీఆర్ నాట్ ఎట్ ఆల్ కన్సిడరింగ్ దిస్, ఓకేనా. సో ఫస్ట్ రివిజన్ కంప్లీట్ చేసుకున్నాక అక్కడ మనకు March 11th or 12th కొంచెం లైక్ ఒక 1 day అలా రెస్ట్ తీసుకొని, మొత్తం ఒకసారి అంతా కూడా చూసుకొని 1 day అలా రెస్ట్ తీసుకొని వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు సెకండ్ రివిజన్. అండ్ సెకండ్ రివిజన్కి వచ్చే టైంకి మీరు ఫస్ట్ రివిజన్ చేస్తున్నాయి, ఇప్పుడు ఎక్కడో Jan 20th ఎగ్జామ్ అయిపోయింది, Jan 20th ఎగ్జామ్ అయిపోయింది కదా అని ఎఫ్ఆర్ అని చెప్పేసి వదిలేయకూడదు. అలాగే రోజు కొంచెం లైక్ ఏఎఫ్ఎం స్టార్ట్ చేసే అంటే వరకు ఒకసారి కొంచెం చదివేయడం, తర్వాత ఏఎఫ్ఎం స్టార్ట్ చేసి ఏఎఫ్ఎం అయిపోయిన తర్వాత మళ్ళీ ఐడిటీ స్టార్ట్ చేసినప్పుడు ఏఎఫ్ఎం లేపేయడం, అట్లా అంటే దాని ముందు సబ్జెక్ట్ ఒకసారి రివైజ్ చేస్తుండాలి. సో దట్ మనం దాని మీద గ్రిప్ ఏదైతే గ్రిప్ అనుకుంటామో ఆ గ్రిప్ అనేది పోదనమాట. సో దట్ సెకండ్ రివిజన్కి ఎంటర్ అయిన తర్వాత, వన్స్ సెకండ్ రివిజన్కి ఎంటర్ అయిన తర్వాత వీఆర్ గివింగ్
5 డేస్ అనమాట. ఈచ్ సబ్జెక్ట్‌కి 5 డేస్ ఇస్తున్నాం. బట్ ఇక్కడ ఆడిట్‌తో పాటు ఏఎఫ్ఎం అలా ఏం లేదు. ఎట్ ఏ స్ట్రెచ్‌లో 5 డేస్ మనం ఎఫ్ఆర్ చదివితే ఎలా ఉంటది. అండ్ 5 డేస్ వస్తుంది. 13, 14, 15, 16, 17 5 డేస్ వస్తుంది. సో 5 డేస్ ఎట్ ఏ స్ట్రెచ్‌లో చదివితే ఎలా ఉంటది అని చెప్పేసి సబ్జెక్ట్ వైస్ వెళ్తాం. అలాగా మనం ఏప్రిల్ 7th అనేది మనం ఒక బఫర్ పీరియడ్ పెట్టుకొని క్లోజ్ చేస్తాం. తర్వాత వీఆర్ గివింగ్ 3 డేస్ సబ్జెక్ట్ 8, 9, 10. సో 3 డేస్ సబ్జెక్ట్కి ఇస్తున్నాము. అది అలాగా క్లోజ్ చేసుకొని ఆన్ 22nd ఏప్రిల్ 3 రివిజన్స్ అనేది బోత్ గ్రూప్స్ వాళ్ళకి కంప్లీట్ అవుతాయి. అన్ని సబ్జెక్ట్స్కి 3 రివిజన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. తర్వాత మనకు 23rd to 30 మనకు ఈ 7 డేస్ కూడా 7, 8 డేస్ కూడా మీకు యూస్ఫుల్గా ఏఎఫ్ఎంకి కొంచెం ఎఫ్ఆర్కి కొంచెం ఆడిట్ సెగ్రిగేట్ చేసుకొని నేను ఎంత చెప్పినా కూడా మీరు ఆడిట్ అనేది డైలీ చదువుతారని నాకు తెలుసు. సో మీరు ఎలాగైనా చదువుకోండి. ఈ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ రాస్తే మన దగ్గర వచ్చిన ప్రతి వాళ్ళకి నేను ఎగ్జామ్స్ రాయమని చెప్తున్నాను. ఎగ్జామ్స్ ఎందుకు హెల్ప్ఫుల్ అవుతాయంటే ఈ పేపర్స్ అన్నీ కూడా మేము పాస్ట్ 6 to 7 అటెంప్ట్స్లో వచ్చిన క్వశ్చన్స్. అందులో ఎక్కడైతే పర్టికులర్ టాపిక్లో స్టూడెంట్ అనేది ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయిన పాయింట్స్ వల్ల క్వశ్చన్ సాల్వ్ చేయలేకపోయారా, లైక్ ఎగ్జామినర్ పాయింట్స్ ఉంటాయి సజెస్ట్ ఆన్సర్స్లో, కొన్ని ఎగ్జామినర్ పాయింట్స్ తీసుకొని ఏదైనా క్వశ్చన్ నిజంగానే స్టూడెంట్ తడబడ్డా ఆ టైంలో అట్లాంటి క్వశ్చన్స్ పిక్ చేసుకొని వీఆర్ పుట్టింగ్ ఇన్ ద పేపర్. అండ్ మీరు కూడా ఈ ప్రిపరేషన్స్ చేసేటప్పుడే ఐ సజెస్ట్ ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నేను బిజినెస్ కాంబినేషన్ అనేది ప్రిపేర్ అవుతున్నాను. ఈ టాపిక్ అంతా అయిపోయిన తర్వాత ఐ విల్ డౌన్లోడ్ ఒక 4 పాస్ పేపర్స్ అండ్ ఐల్ పిక్ క్వశ్చన్స్ అనమాట. అందులో ఎవరు మనం ప్రిపేర్ చేసేటప్పుడు స్టూడెంట్. సో పిక్ చేసుకొని ఆ 4 పేపర్స్ అక్కడ తన బిహేవియర్ ఎలా ఉంది, లైక్ ఆ క్వశ్చన్స్ తన ముందు ఉంచినప్పుడు మనం ఏమి ఉండదు, సజెస్ట్ ఆన్సర్స్ కాదు, డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ మన ముందు పెట్టుకొని జిరాక్స్ తీసుకొని ఆ క్వశ్చన్ పేపర్ మనం సాల్వ్ చేయగలుగుతున్నామా లేదా. ఆ బిజినెస్ కాంబినేషన్ అలాగా అయిపోతే నీకు ఏమవుతుంది, ఆ బిజినెస్ కాంబినేషన్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నువ్వు పాస్లో వచ్చిన క్వశ్చన్సే సాల్వ్ చేస్తే నీకు ఎలాంటి లైక్ సబ్ కాన్షియస్లో ఎలా క్రియేట్ అవుతుందంటే ఐఎమ్ డూయింగ్ గుడ్, ఆ క్వశ్చన్ పేపర్స్ అనేది నేను సాల్వ్ చేయగలుగుతున్నాను. చేయలేకపోతే టు బీ హానెస్ట్, మీరు చాలా హానెస్ట్గా ఉండాలి ఇక్కడనే. ఎందుకంటే ఆ పర్టికులర్ క్వశ్చన్ చూసుకుంటూ తర్వాత ఏమంటే ఆన్సర్స్ చేయడం అలా కాకుండా పర్టికులర్ ఆ ఒక చాప్టర్ ఎగ్జామ్ రాస్తే ఎలా రాస్తాను అనేది చూసుకోండి. సో దట్ మీకు ఎవ్రీ టాపిక్లో మీకు హోల్డ్ వస్తూ ఉంటుంది. సో అలా హోల్డ్ వచ్చేస్తుంటే నేనేం చేస్తాను, ఈ పర్టికులర్ టైంలో ఎగ్జామ్ పేపర్ పెడతాను కదా, ఈ ఎగ్జామ్లో నేనేమి వేరే మార్క్స్ నుంచి ఏం తీసుకురాను క్వశ్చన్స్. ఆబ్వియస్గా నేను కూడా ఒక 8 పేపర్స్ అలాగా చూస్తున్నాను కదా, ఆ 8 పేపర్స్ నుంచి క్వశ్చన్ చేస్తే అన్ని టాపిక్స్ కలిపి నీ దగ్గర ఉంచితే నీ బిహేవియర్ ఎలా ఉంది, లైక్ ఆ టువర్డ్స్ దానికి నీ లైక్ ఏమంటారు దాన్ని, నీ అప్రోచ్ ఎలా ఉంది ఆ టువర్డ్స్ పర్టికులర్ పేపర్స్కి. సో అలాగా ఈ ఎగ్జామ్స్ రాసాక కొంచెం టైం తీసుకొని ఒకవేళ ఆ రోజు నేను కీ ఇస్తాను, వాట్సాప్లో కీ ఇస్తాను, చూసుకొని పేపర్ చెక్ చేసుకోవడం. నువ్వు రాసావు, నీకు రాసేటప్పుడు అర్థమవుతుంది ఇలా ఓకే ఈ పాయింట్లో నేను ల్యాగ్ అవుతున్నాను. సో దట్ యూ విల్ ఆ రివిజన్ టైం ఏదైతే పెట్టుకున్నావో ఆ టైంని నువ్వు యూటిలైజ్ చేసుకుంటావు ఆ పర్టికులర్ టాపిక్ చేసుకుంటూ. అలాగా మీరు ఎగ్జామ్స్ రాస్తుంటే మీకు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంకి నువ్వు చేసిన తప్పుని ఆ రోజు ఆర్ విత్ ఇన్ ద వీకే నువ్వు లైక్ రివైజ్ చేసేసుకొని ఆ పర్టికులర్ పాయింట్ గుర్తుపెట్టేసుకుంటావు. అలాగా 3 ఎగ్జామ్స్ పెడుతున్నావు, ఒక సబ్జెక్ట్కి 3 ఎగ్జామ్స్ పెడుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు దాని నుంచి ఎంత బెనిఫిట్ మీరు పొందొచ్చు. ఇక్కడ ఎగ్జామ్స్ మనం ఏదో టాపిక్స్ ఎక్కడి నుంచో గ్రహాంతరం నుంచి తీసుకొచ్చి అక్కడ నుంచి ఇక్కడ నుంచి తెచ్చి మీ మీద రుద్ది టెస్ట్ చేయాలనేది ఉద్దేశం కాదు. పాస్ట్ పేపర్సే ఎందుకు చూస్ చేసుకుంటున్నాం, ఎంటీపీస్ వాడతాం ఎంసీక్యూస్ కోసం. మన ఐసీఐ రిలీజ్ చేసిన కేసీనరీ బ్లాగ్స్ వాడతాం, కేసీనరీ ఎంసీక్యూ యాప్లో ఉంటుంది కదా, మన బిఓఎస్ యాప్లో అవి వాడతాం. సో దట్ మీకు అన్ని ఏరియాస్ నుంచి ఐసీఐ రిలీజ్ చేసిన అన్ని కంటెంట్స్ నుంచి మేము టెస్ట్ చేస్తుంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ పేపర్స్ తయారు చేసిన వాళ్ళు కూడా ఎగ్జామినర్స్ ఉంటారు కదా. సో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ టైప్ ఆఫ్ అప్రోచ్ మీకు సెట్ అవుతుంది. ఏంటంటే అదే టైప్ ఆఫ్ అప్రోచ్కి మీరు అలవాటు పడతారు. రేపు క్వశ్చన్ రాగానే అదేదో కొత్తగా అనిపించదు, ఏదో తయారు చేసి నీకు ముందు ఉంచితే అది వేస్ట్ ఆఫ్ టైం. సో ఐసీఐ వాడు తయారు చేసిన పాయింట్స్ నేను ముందు ఉంచితే వాళ్ళ అప్రోచ్కి మీకు ఒక అలవాటు లాగా అవుతుంది అనమాట. సో దట్ నువ్వు కొత్తగా ఉండదు, క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయగానే ఓకే ఈ అప్రోచ్ ఐ నో, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ పేపర్స్ నేను సాల్వ్ చేసుకున్నాను, ఆల్రెడీ ఆ పేపర్స్ నేను రివ్యూ చేసుకున్నాను, ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ నేను ట్రై చేసి రివ్యూ చేసుకున్నాను అనే కాన్ఫిడెన్స్ నీలో రోజుకి బిల్డ్ అవుతుంది. అండ్ ప్లీజ్ ఒక్కటే విషయము, ఎవరైతే స్టడీ అవర్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆర్ఎల్స్ మీరు ఎక్కడైనా కూర్చొని చదువుకుందాం అనుకుంటున్నారో, పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా పక్కన పెడితే మీరు ఆ ఇంటెంట్ చూపించాలి టువర్డ్స్ ద ప్రిపరేషన్. ఆ ఇంటెంట్ చూపిస్తే సో దట్ నెక్స్ట్ అటెంప్ట్కి ఒకవేళ ఫెయిల్ అయితే మనం పాస్ అవ్వాలనే కోరుకుంటాం, ఒకవేళ ఫెయిల్ అవుతే ఆ గిల్ట్ అనేది మనలో ఉండకూడదు. 4 months చదివేశాను అయినా అవ్వలేదు. 4 months చదవరు, ఫ్రాంక్లీ స్పీకింగ్ మీరు 4 months చదవరు, అందుకనే 120 days తీశాను. 4 months చదవలేరు మీరు. ఫైనల్ లెవెల్లో ఉండే డిస్ట్రాక్షన్స్ వల్ల కావచ్చు, ఆర్ వర్క్స్ వల్ల కావచ్చు, కొందరు వర్క్ చేద్దామంటారు, వర్క్ ఉంది. ఈ వర్కింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏదైనా వర్క్ ఉందా ఒక డేకి లెట్స్ సే వీకెండ్కి పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ నేను ఆ రోజు దానివల్ల డిస్ట్రాక్ట్ అవ్వను. నాకేమనిపిస్తుంది, వర్క్ చేస్తుంటాను ఒక్కొక్కసారి మన వర్క్లో పడితే అది అలాగే వెళ్ళిపోతుంది, ఈ సబ్జెక్ట్స్ అనేది సైడ్కి వెళ్ళిపోతుంది. అదే కనుక నువ్వు పోస్ట్పోన్ చేసావంటే నా వర్క్కి నా స్టడీస్కి నేను
మధ్యలో తీసుకురావట్లేదు, నా వర్క్ని నా స్టడీస్ మధ్యలో తీసుకురావట్లేదు అనే ఆ బిహేవియర్ నీలో బిల్డ్ అవుతుంది. సో దట్ నీ వర్క్ వల్ల నేను డిస్ట్రాక్ట్ అవుతున్నాను అని నువ్వు అనుకో. సో దట్ ఆ ప్రిపరేషన్ అనేది సాఫీగా అవుతుంది. ఒకటే రోజు చేస్తున్నాను, నా ప్రిపరేషన్ టైం నేను చేస్తున్నాను అనేది నీకు బిల్డ్ అవుతుంది. ఎవ్రీథింగ్ అబౌట్ మైండ్ గేమ్ అని అనొచ్చు చెప్పాలంటే. సో దట్ మీ ప్రిపరేషన్ అనేది సాఫీగా వెళ్ళాలంటే ఎవ్రీ డిస్ట్రాక్ట్ అని యూ షుడ్ కీప్ పక్కకు పెట్టేసాలి. ఓకేనా? సో ఇది ఐ ఆమ్ గివింగ్ యాజ్ అ సజెషన్. అండ్ ఫైనల్కి ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో, లెట్స్ బి వెరీ హానెస్ట్, నేను చెప్తున్నాను, మీకు ఫైనల్ లెవెల్ మెచ్యూరిటీ ఉంటేనే వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వండి. ఆ చిన్నపిల్లల మెంటాలిటీస్, చిన్నపిల్లల చేష్ట చేసేవాళ్ళు దయచేసి ఇటు సైడ్ రామాకండి. ఎందుకంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ మెచ్యూరిటీ బిహేవియర్ ఫ్రమ్ యూ. సో నేను వచ్చి లైక్ ప్రతిసారి మాటికి మా సైడ్ నుంచి మెంటర్షిప్ అంటారా, సపోర్ట్ అంటారా, గైడెన్స్ అంటారా, డౌట్ సాల్వింగ్ అంటారా, ఎగ్జామ్స్కి రిలేటెడ్ కంటెంట్ అంటారా, ఎవ్రీథింగ్ వాట్ నాట్ రిలేటెడ్ టు యువర్ సక్సెస్ వీఆర్ గివింగ్. సో అది దాంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. అది ఇసిపెట్టి లైక్ మిమ్మల్ని ఈ బిహేవియర్ మెయింటెనెన్స్ కూడా మాతో కాదు, అది ఎవరితోని కాదు, ఎవరికైనా కాదు. ఏంటంటే ఐ వాంట్ టు గివ్ యూ లైక్ మెంటర్షిప్ యాజ్ అ బ్రదర్, యాజ్ ఎ సపోర్టర్, యాజ్ ఎ ఎవ్రీథింగ్. లైక్ నువ్వు తీసుకునే దానికి బట్టి ఉంటుంది. వేరే విధంగా ఎవరో ముసలోళ్ళు నీ ముందు కూర్చొని చదువు అన్నట్టు ఎక్స్పెక్ట్ చేయమాకండి, ఎవరు కూడా ఇవ్వరు అలాంటివి. సో అలాంటి వాతావరణం అనేది మేము క్రియేట్ చేసుకోలేదు. బట్ మనం ఏదో వచ్చామా, ఏదో రూమ్ ఇచ్చామా అలా కాకుండా లెట్స్ బీ హానెస్ట్, లైక్ ఒక టుగెదర్ వీ కెన్ గ్రో అన్నట్టు. మనం మా నుంచి మేము ఇవ్వాల్సింది ఇస్తాం, మీ నుంచి మీరు ఇవ్వాల్సింది ఇస్తాం. ఆ ఇంటెంట్ మీరు చూపిస్తే మనం ఈ అటెంప్ట్ అనేది క్లియర్ చేయకుండా ఉండలేరు. సో ఇక్కడ ఇది బోత్ గ్రూప్స్కి స్ట్రాటజీ. అండ్ సింగిల్ గ్రూప్ వాళ్ళకి నేను సెకండ్ గ్రూప్ వాళ్ళని యాక్చువల్గా గ్రూప్ కన్సిడర్ చేయట్లేదు. సెకండ్ గ్రూప్ వాళ్ళు ఎలాగైనా మీరు పాస్ అయిపోతారు. కాకపోతే మీరు చేయాల్సిన ఒక పని ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ చేయండి. మీకు హార్డ్లీ 2 సబ్జెక్ట్స్. ఒకవేళ ఓన్లీ గ్రూప్ 2 రాసే వాళ్ళకి నా హంబుల్ అంటారా, సిన్సియర్ సజెషన్ అంటే ఏంటంటే, మీరు గ్రూప్ 1లో అసలు ఏ నాలెడ్జ్ లేకుండా ఐబీఎస్ పేపర్ అనేది క్రాక్ చేయడం అవ్వదు. సో ఒకవేళ అలా ఎవరైనా ఉంటే నా సజెషన్ తీసుకోండి, బట్ మీ ఇష్టం. గ్రూప్ ఐబీఎస్ అనేది అవ్వాలంటే మీకు గ్రూప్ 1 నాలెడ్జ్ అనేది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్. సో గ్రూప్ 1 కంప్లీట్ చేసుకొని ఓన్లీ గ్రూప్ 2 రాసే వాళ్ళకి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఐబీఎస్ అనే పేపర్ ఆల్రెడీ మీరు గ్రూప్ 1 క్లియర్ చేశారు కాబట్టి మీకు నో ప్రాబ్లం. జాగ్రత్తగా ఇప్పటి నుంచే చదువుకొని, ఒకవేళ గ్రూప్ 1 క్లియర్ అయిన వాళ్ళు చాలా లేట్గా అప్పుడెప్పుడో క్లియర్ అయి ఉంటే వాళ్ళు మాత్రం ఒకసారి రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దానికంటే కొంచెం పర్టికులర్ టైం అనేది పెట్టండి. ఇంత ముందుకు 60s లాగా లేదు సిచ్యువేషన్, ఐబీఎస్కి డిఫరెంట్ ఉంది. లాస్ట్ టైం రాసిన మీ వాళ్ళని అడగండి, ఎవరైనా చెప్తారు. సో గ్రూప్ 1 స్ట్రాటజీ కూడా సేమ్ స్ట్రాటజీ, సేమ్ ఒక 4 రివిజన్స్ ప్లాన్ చేసాము. 4 రివిజన్స్ కూడా టైట్ కాకుండా మనకు పర్టికులర్గా కావాల్సినంత బఫర్ పీరియడ్స్ ఇచ్చుకుంటూ ప్లాన్ చేసాము. సో ఈ 2 స్కెడ్యూల్స్ కూడా నేను టెలిగ్రామ్ నుంచి చూడడానికి ట్రై చేసిన. ఆ టెలిగ్రామ్ నీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మీ నెంబర్స్కి కాల్ చేసిన, ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసిన, దే విల్ గైడ్ యూ హౌ రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి అని చెప్పేసి. ఓకే, సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ 100 days strategy for both single group and both groups. I hope you like the video, and if you want our guidance from like Vedic, you can contact us. And office వచ్చేసి చెప్పాను కదా, SR నగర్లో ఉంది, ఆపోజిట్ టు హిమాలయ బుక్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా హర్ట్ అంటే సారీ, బట్ దట్స్ హౌ దట్ సిఏ ఫైనల్ క్యాండిడేట్ షుడ్ బి. అతను అలాగే బిహేవ్ చేయాలి, అలాగనే ఈ సిఏ గ్రూప్ అనేది సిఏ కోర్స్ అనేది క్లియర్ చేయగలడు, ఎందుకంటే ఫైనల్కి వచ్చాడు కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ ప్రిపరేషన్, ఆల్ ది బెస్ట్.